బాగున్నావు మేఘ, పెళ్ళైన అమ్మాయిలా. ఎక్కడ మీ ఆయన? నీకొక విషయం చెప్పాలి గగన్. ఏ- ఏంటి ఇప్పుడు నువ్వు నాతో వచ్చేస్తావా? లేదు గగన్. మరేం మాట్లాడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ. సీరియస్గా ఈ పెళ్ళికి ముందు నీతో పాటు రావడానికి మనసు ఒప్పుకోలేదు. ఐ నో ఐ డిడ్ ఏ మిస్టేక్. దానికి నేనేం చేసినా సరిపట్టలేను. అదంతే. స్ట్రైట్గా పాయింట్కి రా మేఘ. మంచో చెడో నాకు ప్రీతితో పెళ్ళి అయిపోయింది. ఒక పాయింట్ వరకు నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని ఉండేది. కానీ ప్రీతిని కలిశాక నాకు వదిలేయాలని లేదు. అబ్బో, ఏం చేశాడో మీ ఆయన అంతగా? ఏం మగాడు మొగుడు చేయలేని పని చేసేవాడు. నువ్వు నేను హ్యాపీగా ఉండడానికి, డివోర్స్ త్వరగా రావడానికి, అందరి ముందు ఇంపార్టెంట్ అని ఒప్పుకోవడానికి రెడీ అయిపోయాడు. ఇన్ని రోజులు నన్ను నాలాగే చూసుకుంటున్నాడు. తను నా మీద పెంచుకున్న ప్రేమ తెలియడానికి నాకు టైం పట్టింది. కానీ రైట్ టైంలో అర్థమైంది. నాకు తెలీదు, కొన్నాళ్ళ తర్వాత నీతో ఉన్న ఫీల్ ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రతి మీద ఉన్న ఫీలింగ్స్ ఇప్పుడు అలాగే ఉన్నాయి. నాకు నిన్ను కలవాలని ఉండేది. దాట్ ఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ లవ్ కాదు, జస్ట్ అవుట్ ఆఫ్ గిల్టీ. నాకు అది ఇప్పుడే అర్థమైంది. నేను ఇబ్బంది పెట్టినందుకు, బాధ పెట్టినందుకు సారీ. నేను పృథ్వీతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నా. ఐఎమ్ రియలీ సారీ.